జనగామ బీజేపీ జిల్లా కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తాయనడం అవివేకమన్నారు. అది హిందూ వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సోమనాథ ఆలయ ప్రారంభానికి హాజరు కాలేదని గుర్తు చేశారు. అలాగే భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీ. జై శ్రీరామ్ అనొద్దని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన దీదీ బెదిరించింది. మేము చెప్తున్నాం గర్వంగా బీజేపీలో మేము రాముని వారసులమే, ఈ గడ్డ రాముని వారసత్వంతో వచ్చింది. జై శ్రీరామ్ అనే అంటాం. లేకపోతే జై సోనియా అంటే పైసలు వస్తాయా? జై ఇందిరమ్మ అంటే పైసలు వస్తాయా? ఇందిరమ్మ అంటే ఎమర్జెన్సీ వస్తుంది, సోనియమ్మ అంటే ఇటలీ వస్తుంది, ఈ దేశ పౌరసత్వం వ్యాధికి వస్తుంది. ఈ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారో బాధ్యతాయుత స్థానంలో ఉంటే అర్థం కాదు. మీరు దేవాదాయ శాఖ మంత్రి, మీరు ప్రతి మీటింగ్లో జై కాంగ్రెస్ జై సోనియా అంటున్నారు. ఎన్ని పైసలు వచ్చినాయో చెప్పుర్రి. ప్రజలు పన్నులు కడితే వచ్చిన పైసలతోటి ఇల్లు కట్టి ఇందిరమ్మ ఇల్లు అని పెడుతున్నారు. ఎన్ని పైసలు వస్తున్నాయి ఇందిరమ్మ పేరు చెప్తే చెప్పుర్రి. ఏది మేము బరాబర్ అంటామో అని చెప్తున్నాం. 15 ఏళ్ళు పాలించి ఇట్లే అరిచింది. కనీసం ఎమ్మెల్యే పదవి కూడా గెలవలేకుండా పోయింది మమతా బెనర్జీ. దేవుళ్ళు లేరు, గుళ్ళు లేవు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినటువంటి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సావు తప్పి కన్నులొట్ట పోయి ఉదయనిధి స్టాలిన్ గెలిచిండు. ముఖ్యమంత్రి 5 ఏళ్ళు